అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారి ఆదేశాల మేరకు మేము ఈ యొక్క అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా హైకోర్టు వారి ఏమని తెలియజేశారంటే, ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, అంతేకాకుండా పిలియన్ రైడర్స్ వెనకాల కూర్చునే వాళ్ళు కూడా హెల్మెట్లు తప్పనిసరిగా ధరించాలని, తద్వారా మనం ప్రమాదాలను నివారించవలసిందని ఈ యొక్క అవగాహన సదస్సులకు నిర్వహించమని చెప్పారు. అందులో రిట్ పిటిషన్లో హైకోర్టు వారు చూసినప్పుడు ప్రతి సంవత్సరం 3703 ప్రమాదాలు జరుగుతున్నాయి. అందులో మరణాలు కూడా ఉన్నాయి. అందులో భాగంగా చూస్తే 3042 కేసులు ద్విచక్ర వాహనాలు నడిపేవాళ్ళే మరణాలు ఎక్కువ ఉన్నాయని అందులో కనుగొనడం జరిగింది. చూస్తే మనం చాలా వరకు 100% ఈ యొక్క 2 వీలర్స్ ఎవరైతే నడుపుతున్నారో ఆ మరణాలుగా ఉండడం జరిగింది. దానికి ముఖ్యమైన కారణం ఈ హెల్మెట్లు ధరించకపోవడం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్లు ధరించి వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు. అందులో ఈ కొత్తగా మనకి ఎంఈ యాక్ట్ రూలు 167 క్యాపిటల్ ఏ, దీని కింద ఎవరైతే హెల్మెట్ పెట్టుకోలేదో వాళ్ళకి కాంపౌండబుల్ ఫైన్గా కూడా పోలీసు వారు వేయడం జరిగింది. కాబట్టి దీన్ని మీరు నివారించడానికి ప్రతి ఒక్కరు కూడా మీరు హెల్మెట్ ధరించాలి. మీ అందరికీ తెలిసిందే, ప్రతి ఒక్కరు వాళ్ళ జీవితమే కాదు, వాళ్ళ యొక్క కుటుంబ జీవితాలు కూడా వాళ్ళ మీద ఆధారపడి ఉంటాయి. అదేవిధంగా ఎవరైనా మిమ్మల్ని హెల్మెట్ లేకుండా లిఫ్ట్ అడిగితే ఎవరికి ఇవ్వకూడదని కూడా ఈ సందర్భంగా మీరు తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే ఎవరికైనా మీరు లిఫ్ట్ ఇచ్చి హెల్మెట్ పెట్టుకోకపోతే అది కూడా మీ వాహనం మీదగానే ఫైన్ వేయడం జరుగుతుంది. తద్వారా మీరు అందులో కూడా అఫెన్స్ చేసినట్టుగా జరుగుతుంది. కాబట్టి మీరు చిన్న వస్తువులకే, అంటే సెల్ ఫోన్ వాడేదానికే మనం దానికి గార్డులు, దానికి సంబంధించిన సేఫ్టీ ఉన్న అన్నీ వాడుతున్నాం. మరి మనకు ప్రమాదం, జీవితానికి ప్రమాదం కలిగించే మన హెడ్కి హెల్మెట్ లేకుండా మనం ప్రయాణం చేయడం ఎంత ప్రమాదకరం మీరు ఊహించి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించి మీ ప్రాణాలు కాపాడుకుంటారని కోరుచున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ బార్ అసోసియేషన్లో మేము అడ్వకేట్లతో మేము సమావేశం చేశాము. అందరూ కూడా నాకు మాట ఇచ్చారు, ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరిస్తారని. ఈ యొక్క స్ఫూర్తి అందరూ కూడా తీసుకొని ఈ హెల్మెట్ ధరిస్తారని, హైకోర్టు వారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో దాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.